నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు, స్థానికుల భయాందోళన. కరీంనగర్ జిల్లాలో 50 అడుగుల వ్యవసాయ బావిలో పడిన కారు. చోదకుడు మృతి, మోటార్లతో నీళ్లు తోడి మృతదేహం వెలికితీత. పురపోరు రిజర్వేషన్లపై సర్కారుకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక. బీసీలకు 34% పైగా కోటా సిఫార్సు. నేడు మంచుకొండ ఎత్తిపోతల పథకం జాతికి అంకితం. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాలకు మహర్దశ. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ముందస్తు సంక్రాంతి సందడి. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఊరూరా వేడుకలు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్లో ప్లాస్టిక్ రీసైకిల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున తెలుసుకుందాం. నాగార్జున, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎప్పుడు జరిగింది, కారణాలు ఏంటి అసలు? చందు, తెల్లవారుజామున మనకి గంట క్రితం అంటే ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికైతే అక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ఉంది. ఆ యూనిట్ లో దాదాపు క్లోజ్ చేసి ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఎవరు లేరని తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు అలుముకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అది ఆ మూసీ నదికి సంబంధించినటువంటి ఒక బ్రిడ్జ్ ఆనుకొని అక్కడ ఒక రీసైక్లింగ్ యూనిట్ ని ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో అటువైపు రోడ్డు వైపు వెళ్తున్నటువంటి వాహనదారులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి అయితే 3 ఫైర్ ఇంజిన్లు అక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి. సో మరికొద్ది సేపట్లో మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి తెస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అయితే అక్కడ ఉన్నటువంటి 11 kV వైర్స్ కొన్ని అటువైపుగా వెళ్తున్నాయి. ఆ రీసైక్లింగ్ యూనిట్ సమీపంలో 11 kV వైర్స్, ఎలక్ట్రిక్ వైర్స్ వెళ్తున్నాయి. కాబట్టి అప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తారని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి దానిలో ఇంకా ప్లాస్టిక్ కాబట్టి అది ఇంకా మండుతూనే ఉంది. దాదాపు 3 ఫైర్ ఇంజిన్లు 3 వైపుల నుంచి కూడా ఈ ఫైర్ ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ రీసైక్లింగ్ యూనిట్ గత కొన్ని నెలలుగా అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ ఎటువంటి సిబ్బంది కానీ అంటే ఘటనా సమయంలో అక్కడ ఎవరు కూడా మనుషులు లేనట్లుగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ మూసీ నది ఆనుకొని కొంతమంది గుడిసెలు వేసుకొని అక్కడ కొంతమంది నివసిస్తున్నారు. అక్కడ సమీపంలో కొన్ని అపార్ట్మెంట్ కూడా సమీపంలో ఉన్నాయి. కాబట్టి సో ఈ దట్టమైనటువంటి పొగ కారణంగా వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ టాక్సిక్ స్మోక్ వల్ల కొంచెం ఊపిరాడక అక్కడ ఉన్న వాళ్ళంతా పొగ వస్తున్నటువంటి దిశ నుంచి వేరే వైపు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. కొంతమందిని సమీపంలో వాళ్ళందరినీ ఎవరిని రాకుండా ఆల్రెడీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు అక్కడ చేరుకుని ఆ సమీపంలో ఎవరు రాకుండా చూస్తున్నారు. మరోవైపు ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో మంటలు అంటే వేరే ప్రాంతానికి వ్యాపించకుండా అయితే ప్రస్తుతానికి మంటల్ని కంట్రోల్ చేయగలిగారు. పూర్తి స్థాయిలో మంటలు ఆర్పడానికి మరికొంత సమయం పట్టే అవకాశం వస్తుందని అక్కడ ఫైర్ అధికారులు మనకు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి 3 ఫైర్ ఇంజిన్లు 3 వైపుల నుంచి కూడా ఫైర్ ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ కాబట్టి కొంత ఆరిపోవడానికి కొద్దిగా సమయం పడుతుందని ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. ధన్యవాదాలు నాగార్జున. ఏపీ కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామంలో ఉన్న 40 ఇళ్లకు గాను 3 మినహా అన్నీ దగ్ధమయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యేకు అధికారులు పరిస్థితిని వివరించారు. యాభై అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో ఓ కారు అదుపు తప్పి పడిపోయింది. ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి మృతి చెందారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా వేగురుపల్లిలో జరిగింది. మానకొండూరు మండలం కుతురు గ్రామానికి చెందిన సంఘం రాజు హైదరాబాద్లో ఉంటున్నారు. ఈ నెల 3న స్నేహితుడి కారు తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి వస్తున్నారని తన తల్లి స్వరూపకు ఫోన్ చేసి చెప్పాడు. కుమారుడు మరుసటి రోజు కూడా ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో ఆమె ఈ నెల 5న మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఫోన్ సిగ్నల్స్తో పాటు కారు జీపీఆర్ఎస్ ఆధారంగా వేగురుపల్లి వద్ద వ్యవసాయ బావిలో పడినట్లు గుర్తించారు. రోడ్డు పక్కనే బావి ఉండటంతో వాహనం అదుపు తప్పి అందులో పడి ఉంటుందని భావిస్తున్నారు. ప్రొక్లైన్ క్రెయిన్ సాయంతో బావిలోంచి కారు బంపర్ బయటకు తీశారు. బావిలోని నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పురపోరుకు సర్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీసీలకు 34% కంటే ఎక్కువగా కోటా కేటాయించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. 1-2 రోజుల్లో పురపాలక శాఖ రిజర్వేషన్లపై స్పష్టతనిస్తే మున్సిపల్ ఎన్నికలకు ఎస్ఈసీ షెడ్యూల్ ఇవ్వనుంది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీల వారీగా వార్డులు, చైర్పర్సన్ స్థానాలకు బీసీ రిజర్వేషన్లను పేర్కొంది. మొత్తం 50% రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి దాదాపు 15% పైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. బీసీలకు 34% పైగా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను 1-2 రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేయనుంది. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ఖరారయ్యాయి. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 51,92,220 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 25,37,136 మంది పురుషులు, 26,54,453 మంది మహిళలు, 631 మంది ఇతర ఓటర్లున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 6 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 117 మున్సిపాలిటీలు, 2,630 వార్డుల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయింది. ఇవాళ పోలింగ్ కేంద్రాల ముసాయిదా వివరాలు ప్రచురించనున్నారు. ఈ నెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితాతో పాటు ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులు అభ్యంతరాలు, సూచనలను స్వీకరించారు. రిజర్వేషన్లపై పురపాలక శాఖకు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూల్ వెలువరించే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధించి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ నాణ్యత విషయంలో రాజీ పడొద్దని తెలిపారు. యూనిఫామ్తో పాటు 21 వస్తువులతో కూడిన కిట్ను విద్యార్థులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. స్కూల్ బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్బుక్స్,
ఇతర వస్తువులను అందించేందుకు అవసరమైన సేకరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి వరి సన్నాల బోనస్ 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నధాన్యం క్వింటాల్పై 500 రూపాయలు బోనస్ ఇస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం మార్కెటింగ్ సీజన్లో సేకరించిన ధాన్యానికి 1425 కోట్ల 91 లక్షల రూపాయల బోనస్ను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపింది. సంక్రాంతి వేళ ప్రభుత్వం వరి సన్నాల బోనస్ విడుదల చేసింది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా చేపట్టిన పనులకు వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిపోయిన L3 కేటగిరీ లబ్ధిదారులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ల నివేదిక మేరకు 1072 మందికి 12.17 కోట్ల పెండింగ్ బిల్లులను మంజూరు చేశారు. ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో L3 కేటగిరీ లబ్ధిదారుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. అద్దె ఇంట్లో ఉంటూ ప్రస్తుతం ఇల్లు నిర్మించుకుంటున్న వారితో పాటు పాత ఇందిరమ్మ పథకంలో బేస్మెంట్ పనుల వరకే బిల్లులు పొందిన వారికి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాదితో పోలిస్తే 11.8% మంది ఖైదీలు పెరిగినట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. జైళ్ల శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చినట్లు 2025 వార్షిక నివేదికలో తెలిపారు. ఖైదీలకు హెల్త్ కేర్, మెడికల్ క్యాంపులు, వారి చదువుకు అవకాశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. గతేడాది కొత్తగా ఐటీ విభాగాన్ని ప్రారంభించి అందుకు కావలసిన మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పిన సౌమ్య మిశ్రా ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి ఆరోగ్య, ఆర్థిక భద్రతకు కీలక అడుగులు వేసినట్లు తెలిపారు. జైల్ అదాలత్లో భాగంగా 985 మంది విడుదలైనట్లు తెలిపారు. జైళ్ల శాఖ ఆధునీకరణలో భాగంగా డ్రోన్లు, కంప్యూటర్లు, సీసీటీవీ కెమెరాలు, ఇతర పరికరాలు కొనుగోలు చేశామని వివరించారు. అడ్మిషన్ డీటెయిల్స్ చూస్తే మాకు 18 to 30 అండ్ 31 to 50 ఇయర్స్లో ఎక్కువ మంది సింపుల్ ఇంక్రీజ్ ఉంది. అరౌండ్ 11 to 13% ఇంక్రీజ్ ఉంది. అండ్ అబవ్ 50 ఇయర్స్లో ఎక్కువ ఇంక్రీజ్ లేదు, జస్ట్ ఒక 2% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ టైం అఫెండర్స్ 40,090 మెంబర్స్ ఉన్నారు. సో రిపీట్ అఫెండర్స్, దట్ ఈస్ హ్యాబిచువల్ అఫెండర్స్, వాళ్ళు తక్కువ ఉన్నారు. ఫస్ట్ టైం అఫెండర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. మీరు చూడండి, ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఫర్ ప్రిజనర్స్ కోస్ట్ ప్రొడక్షన్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. 98.5 మాకు ప్రొడక్షన్ ప్రిజన్ కోర్ట్ ప్రొడక్షన్ అయింది ప్రిజనర్స్కి. 6,573 ప్రిజనర్స్ లీగల్ ఎయిడ్ అవైల్ చేశారు. దాంట్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్ రిలీజ్ అయ్యారు. హైదరాబాద్ కింగ్ కోటి భారతీయ విద్యాభవన్లో శ్రీ హిరణ్మయి నృత్యాలయ సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఏక చతుర్భుజం కూచిపూడి నృత్య నాటిక ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. సుమారు 103 మంది కళాకారులు ఈ నృత్య నాటికను రక్తి కట్టించారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎల్వి గంగాధర్ శాస్త్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యువతరాన్ని నృత్యంలో నిమగ్నం చేయడానికి, భారతదేశ సాంస్కృతిక, తాత్విక మూలాలను అభినందించడానికి ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుందని ఆయన కొనియాడారు. తలాపునే కృష్ణమ్మ పారుతున్న చుక్క నీరు అందక తడి ఆరిన నేలలవి. ఇప్పటి వరకు ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేక సాగు క్షేత్రాలన్నీ బీడు భూములుగా మిగిలేవి. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్ మండలాల రైతుల దీనగాథ. ఇది నిన్నటి మాట. ఆ 2 మండలాల సాగు చరిత్రలో నవశకానికి నాంది కాబోతోంది. సాగర్ జలాలను మళ్లించి 2 పంటలకు సాగునీరు అందించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీకారం చుట్టిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఇవాళ అందుబాటులోకి రానుంది. అన్నదాతల ఆనందోత్సాహాల మధ్య జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెంతనే 2 పంటలకు నీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాల్వ వెళ్తున్న ఖమ్మం జిల్లా రఘునాథపాలెం,
ఖమ్మం అర్బన్ మండలాల రైతులకు దశాబ్దాలుగా సాగునీటికి గోసే. వానొస్తేనో చెరువులు నిండితేనో రెండో పంట సాగు చేసేవారు. ఒక్క సాగునీటి ప్రాజెక్టు లేని మండలాల్లో ఒక పంటే గగనం. ఇక రెండో పంట సాగు సందర్భాలు చాలా అరుదు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల నాగేశ్వరరావు ఈ మండలాలకు సాగు కష్టాలు తీర్చేలా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మంచుకొండ ఎత్తిపోతల పథకం పేరుతో సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి 66 కోట్లతో పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ లిఫ్టుతో 2412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. 17 గ్రామాల్లోని 27 చెరువులకు కృష్ణా జలాలతో నింపాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకానికి గతేడాది జనవరి 13న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలన్నది ఈ పథకం ఉద్దేశం. రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాల్వలో పారుతున్న జలాల్లో 39 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసి మంచుకొండ పంప్ హౌస్ కి పంపిస్తారు. అక్కడ్నుంచి గ్రావిటీ పైప్ లైన్ ద్వారా 25 కిలోమీటర్లు తరలించి చెరువులను నింపేలా పథకాన్ని రూపొందించారు. పథకం పనులు మొదలుపెట్టిన 100 రోజుల్లోనే రైతులకు తొలి ఫలాలు అందించారు. మిగిలిన పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రస్తుతం 16 చెరువులు కృష్ణా జలాలతో కలకలలాడుతున్నాయి. ఇంత ముందు లేవు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ద్వారా ఇప్పుడు చెరువుకు నీళ్ళు వచ్చినాయి. రెండో పంట కూడా పండుతుంది. ఇప్పుడు ఎత్తిపోతల పథకం ద్వారా రెండో పంట కూడా చెరువుకు నీళ్ళు వస్తున్నాయి, మంచిగా పండుతున్నాయి. ఇప్పుడు ఇంత ముందు లేవు చెరువుకు నీళ్లు. తుమ్మల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు. మన మంచుకొండ ఎత్తిపోతల పథకం తీసుకురావటం వల్ల 2 పంటలు పండించగలుగుతున్నాం. గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు కూడా కట్ట అవ్వకుండా వేరే పంటలు మొక్కజొన్న కానివ్వండి, పెసర కానివ్వండి, వగైరా అన్ని పంటలు పండించుకోకుండా సామర్థ్యం జలవనరులు కూడా పెరిగినాయి. తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొక్కజొన్నలు, పత్తులు మంచిగా భూగర్భ జలాల వల్ల మాకు అనుకూలంగా మేము పంటలు మంచిగా పండించుకుంటున్నాం. ఇంతకుముందు కొంచెం పత్తి వేసుకొని తర్వాత మిగతా పంటలు కూడా సరిగా పండేవి కావు. రఘునాథపాలెం మండలంతో పాటు ఖమ్మం అర్బన్ మండలం బల్లేపల్లి, ఖానాపురం, కొడిజర్ల మండలం తనికెళ్లలోని 27 చెరువులకు నీరందుతోంది. మంచుకొండ ఎత్తిపోతల పథకానికి కన్నా ముందు యాసంగి పంటలు పండేవి కావని, ఈ పథకం అందుబాటులోకి వచ్చాక చెరువుల్లో జలకళ కనిపిస్తోందని, భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో పశువుల తాగునీటికి డోకా లేదని చెబుతున్నారు. ఇప్పుడు కూర్చున్నాం, మళ్ళీ కూడా ఇప్పుడు యాసంగి వేయాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం. ఆ నీళ్లు ఇప్పుడు మళ్ళీ చెర్లకి ఈడుస్తానని అన్నారు. బోర్లలో కూడా నీళ్లు కూడా ఇప్పుడు సంవత్సరం వస్తాయి. చెర్లలో నీళ్లు ఉండి నీళ్ళన్నీ అవకాశం ఉంది. మీరు లిఫ్ట్ పెట్టి ఇక్కడ మాకు నీళ్ళు ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నామయ్యా. సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లు రావడానికి లేట్ అయింది అన్నటువంటి ఆలోచనతో ఈ ఎత్తిపోతల పథకాన్ని పెట్టి ఈనాడు మా మండలంలో ఉన్నటువంటి 40,000 మంది యొక్క ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆశీస్సులు కూడా భవిష్యత్తులో తుమ్మల నాగేశ్వరరావు గారికి తప్పకుండా ఉంటాయి. ప్రతి ఒక్క విలేజ్ను కూడా సస్యశ్యామలం చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినందుకు మా మండలంలో ఉన్నటువంటి 37 గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా తమ యొక్క సంతోషాన్ని వెలుబుస్తూ ఉన్నారు. ప్రాజెక్టును సవరించి మరో 936 చెరువులు నింపేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుండటంతో సాగు కష్టాలు తీరి కర్షకుల కళ్లలో ఆనందం కనిపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. రఘునాథపాలెం మండలం ఒక్కటి ఖమ్మానికి అతి సమీపంలో ఉంది. ఖమ్మంలో ఇది గతంలో అర్బన్ మండలం అంటుండేవాళ్ళు. రూరల్ ప్రాజెక్ట్స్ అన్ని నీటిపారుదల కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, రూరల్ రోడ్స్ కావచ్చు, అర్బన్ అనగానే ఇది మున్సిపల్ ఏరియా అనుకొని పక్కన పెట్టేవాళ్ళు. శాసనసభ్యుడిగా రఘునాథపాలెనికి కూడా ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు ఇవ్వాలనే కోరికతోటి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారి యొక్క సహకారంతో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పోయినసారి 13వ తారీఖున శంకుస్థాపన చేయించాం. మళ్ళీ అదే 13వ తారీఖున ప్రారంభోత్సవం చేస్తానని చెప్పి వేదిక మీద మీకు చెప్పడం జరిగింది. మొదటిసారి ఇచ్చినటువంటి డిపిఆర్ ద్వారా వచ్చినటువంటి 35 చెరువులకి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇంకా మిగిలిన ఏమన్నా ఉంటే కూడా రివైజ్ చేసుకొని మండలం మొత్తంగా ఉన్నటువంటి చెరువులన్నిటికీ సాగర జలాలు పంపించి భూగర్భ జలాలు పెంచి ఆ మండలాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిరంతర పర్యవేక్షణ, అధికారుల చిత్తశుద్ధితో 2 ఏళ్లనుకున్న ప్రాజెక్టును ఏడాదిలోనే పూర్తి చేయడం విశేషం. బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై దాడులు ఆగటం లేదు.
తాజాగా సమీర్ దాస్ అనే ఆటో డ్రైవర్ను అల్లరి మూకలు కొట్టి చంపాయి. చిట్టగాంగ్లోని దగన్ భుయాన్లో ఈ ఘటన జరిగింది. 28 ఏళ్ల దాస్ను కొట్టిన తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానిక మీడియా తెలిపింది. హత్య తర్వాత నిందితులు మృతుడి ఆటో రిక్షాలో పరారయ్యారు. పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు తెలుస్తోంది. దాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంగ్లాదేశ్ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో మతహింస ఆందోళనకరంగా మారింది. అనేక గ్రామాల్లో హిందువులు ఇతర మైనారిటీల ఇళ్లకు ఆకతాయిలు నిప్పు పెడుతున్నారు. డిసెంబర్లో దీపు చంద్రదాస్ హత్యతో హిందువులపై మొదలైన దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తర అట్లాంటిక్లో రష్యా జెండాతో కూడిన చమురు ట్యాంకర్ సిబ్బందిలో ఉన్న 3 భారతీయులను అమెరికా విడుదల చేసింది. అంతర్జాతీయ జలాల్లో ఆపరేషన్ నిర్వహించిన అగ్రరాజ్యం ట్యాంకర్ మ్యారినెరాను స్వాధీనం చేసుకుంది. వెనుజువెలా, రష్యా, ఇరాన్ వంటి దేశాలకు చమురు రవాణాలో పాల్గొన్న షాడో ఫ్లీట్లో ఈ నౌక భాగమని అగ్రరాజ్యం పేర్కొంది. ట్యాంకర్లో 3 భారతీయులతో పాటు 28 మంది సిబ్బంది ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన 26 ఏళ్ల మర్చెంట్ నేవీ అధికారి రిక్షిత్ చౌహాన్కు వచ్చే నెలలో వివాహం జరగాల్సి ఉంది. రష్యాకు చెందిన సంస్థ రిక్షిత్ చౌహాన్ను వెనుజువెలాకు పంపింది. తమ కుమారుడు సురక్షితంగా స్వదేశానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని రక్షిత్ తల్లి రీతాదేవి ప్రధాని మోదీని అభ్యర్థించారు. రాజస్థాన్ చిత్తోర్గఢ్ జిల్లా ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్లో ఆసక్తికరమైన ఘటన జరిగింది. మేత కోసం వచ్చిన ఆవుపై ఓ చిరుత దాడి చేసింది. చిరుత పులి ఆవు మధ్య పోరు జరగ్గా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చిరుత పులి ఆహారం కోసం ఆవుపై దాడి చేయగా బెదరకుండా పులితో గోవు పోరాడింది. 1 నిమిషం పాటు సాగిన పోరాటంలో చిరుత పులి తన శక్తినంతా ఉపయోగించి ఆవును చంపేందుకు ప్రయత్నించింది. ఆవు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా ఎదురుదాడి చేస్తే చివరికి ఆ చిరుత తోక ముడిచి పారిపోవడంతో ఆవు ప్రాణాలు నిలిచాయి.